ప్లే చేయండి. ఎస్ బైట్ ప్లీజ్. 17678 అంటే ఈ నెయ్యిలో ఏమేముంది? సోయాబీన్ అంటే తెలుసు కదా, సన్ఫ్లవర్ సీడ్లు, మైదా, కోకోనట్, చేప నూనె, ఫిష్ ఆయిల్, చేప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు. 2-3 పామ్ ఆయిల్, కోకోనట్, పాము, ఫ్యాట్. నంబర్ 3 పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో. పామ్ ఆయిల్ అండ్ బీఫ్, గొడ్డు మాంసంలో వచ్చే పదార్థాలని కలిపారు బీఫ్ టాలో. నంబర్ 4 లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్, జంతువుల మాంసం. అవి ఏ జంతువులో మనకు తెలీదు. కుక్కలు కావచ్చు, నక్కలు కావచ్చు, పిల్లులు కావచ్చు, కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు. మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటది చెన్నై నుంచి. మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీకు? నెల్లూరులో పట్టుకున్నారు లేదా? 1000 టన్నులు పట్టుకున్నారు, 100 టన్నులు. ఆ నూనె కూడా వాడారని భయముగా ఉన్నది. సరే, ఇది ఒక రిపోర్టే కదా, ఇది తప్పు కావచ్చు అన్నారు. ఇదిగోండి సెకండ్ రిపోర్ట్, ఇంకొక రిపోర్ట్ AB023654. ఇదిగోండి, నేను క్విక్గా చూపిస్తాను. సేమ్ థింగ్. ఇదిగోండి, ఇప్పుడు అసలు విషయానికి వస్తాం. ఇది రిపోర్ట్ నెంబర్ 2. సేమ్ థింగ్. ఫిష్ ఆయిల్, బీఫ్, గొడ్డు మాంసం, యానిమల్ ఫ్యాట్, కుళ్ళిపోయిన చచ్చిపోయిన జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది. సరే, ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం. ఇక్కడ చూడండి, ఎస్ వాల్యూ ఇక్కడ వేసారు చూడండి, ఎస్ వాల్యూ. ఈ ఎస్ వాల్యూ ఇది ఇంక ఏమి చెప్పాలి? క్లియర్గా ల్యాబ్ రిపోర్ట్లు ఇప్పుడు మన హాస్పిటల్కి పోయి మనం వెళ్ళి మనం బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి మనం రిపోర్ట్స్ అడిగితే మన రిపోర్ట్స్ అనేవి కరెక్ట్గానే ఉంటాయి కదా, అంతే కదా. మనం మళ్ళీ ఒక ల్యాబ్లో డౌట్ వచ్చి మళ్ళీ ఇంకో ల్యాబ్ పోయి టెస్ట్ చేయించుకున్నా కానీ మరి అదే రిపోర్ట్స్ వస్తాయి కదా. మరి అందుకనే క్వాలిటీ కలిగినటువంటి ల్యాబ్కు పంపించి ల్యాబ్లో రిపోర్ట్లు తీస్తే మరి అవే వచ్చినాయి కదా. మరి ఇంకా మేము పాపం చేయలేదు, మీరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయ కుట్ర చేస్తున్నాడు, ఆయన మమ్మల్ని కావాలని ఆరోపణ చేస్తున్నాడు అని చెప్పని ధర్మారెడ్డి గారు, మన వైవి సుబ్బారెడ్డి గారు, భూమన కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడతారు. వాళ్ళిద్దరిది ఏముందంట అసలు? అయినా దేవుడి విషయంలో ఏంటి సార్? అసలు పేరుకే చైర్మన్లు కదా, నడిపించిందంతా ధర్మారెడ్డి కదా. మిమ్మల్ని సిట్ అంటే సిట్, మీరు స్టాండ్ అంటే స్టాండ్ కదా. మీరు కూడా ఇప్పుడు ఏదో మళ్ళీ ఇది వచ్చిందని చెప్పని మీరు ఏదో గబగబా భుజాలు దౌడుకొని మీరు వచ్చి మాట్లాడితే ఎట్లా? అక్కడ స్పష్టంగా మరి కనిపిస్తూ ఉంది. మరి ధర్మారెడ్డి మాట్లాడాలి. మోహన్ వచ్చారు సార్. మోహన్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏంది అరాచకం ఏంటి, పాపం ఏంటి సార్? పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారికి నైవేద్యంగా నివేదించేటువంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ ఉంది అని చెప్పి ఏదైతే నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకసారి ప్రకటించడంతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినేది. అదేవిధంగా భక్తులు కూడా ప్రతి ఒక్కరు బయటకు వచ్చి కూడా గత ప్రభుత్వ పాలకులు చేసినటువంటి అన్యాయాలపైన కూడా తొందరలో చర్యలు చేపట్టి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ అయితే చేస్తుంది సార్. ఒకప్పుడు తిరుమల శ్రీవారు కొండపైన పాదం మోపినప్పుడు అది తిరుమలగా మారింది. అంతకు ముందు అది వరాహక్షేత్రం, సాక్షాత్తు వరాహక్షేత్రమైన తిరుమల కొండపై లడ్డూ ప్రసాదంలో ఏదైతే పందికి సంబంధించినటువంటి కొవ్వు పదార్థాలు వినియోగించినటువంటి నెయ్యితో తయారు చేసిన లడ్డూ ప్రసాదాన్ని స్వామివారికి ప్రసాదంగా నివేదించడం అపవిత్రమైపోయిందని చెప్పి కూడా ఆరోపణలు నిలబడుతున్నాయి. అదేవిధంగా మరికొన్ని ఏదైతే చేప నూనె, అదేవిధంగా గొడ్డు మాంసంతో తయారు చేసినటువంటి నెయ్యిని కూడా స్వామివారి లడ్డు ప్రసాదానికి వినియోగించడం చాలా చాలా దారుణమైన పరిస్థితి అయితే నెలకొందని చెప్పి కూడా అందరూ భక్తుల మనోభావాలు వేదజల్చుతున్న పరిస్థితి అయితే. మరోపక్క తిరుమల శ్రీవారికి ప్రతినిత్యం 5 పూట్ల కూడా ప్రసాదాలు నివేదిస్తుంటారు. ఈ 5 పూట్ల ప్రసాదాల కోసం కూడా గతంలో నందిని నెయ్యిని వినియోగించేవారు సార్. అంటే గత 50 ఏళ్ళుగా కూడా నంది నెయ్యి, అదేవిధంగా విజయ డైరీకి సంబంధించిన నెయ్యిని కూడా 120 డిగ్రీల సెల్సియస్ లో వెన్నతో మరిగించినటువంటి నెయ్యిని వినియోగించేవారు. అయితే గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం కూడా ఏదైతే మేము స్వామివారి వేధించే ప్రసాదాలను కూడా
వాళ్ళ ఆవుతో వినియోగించే నెయ్యిని ఉపయోగిస్తున్నామని చెప్పి Okay. చెప్తున్నప్పటికీ కూడా మొత్తం కల్తీ నెయ్యిని కూడా తీసుకొచ్చి కూడా స్వామివారికి నెయ్యి ప్రసాదంగా వినియోగించిన పరిస్థితి. అది కూడా 80 డిగ్రీల్లో వేడి చేసినటువంటి వెన్నం తీసుకొచ్చి కూడా స్వామివారికి నివేదించిన పరిస్థితి అయితే ఉంది. అయితే సాక్షాత్ తిరుమల శ్రీవారికి అన్నప్రసాదాలు ఏదైతే ఉదయం, అదే విధంగా మధ్యాహ్నం, అదే విధంగా సాయంత్రం, రాత్రి నివేదించేటువంటి అన్నప్రసాదాలు కూడా దేశవాళీ ఏదైతే ఫెర్టిలైజర్ కాకుండా తయారు చేసేటువంటి పప్పు దినుసులతో కూడా నైవేద్యం వినియోగిస్తున్నాం చెప్తున్నప్పటికీ కూడా ఆ పప్పు దినుసులు కూడా నాసి రకం వినియోగించినట్టు కూడా ల్యాబ్ టెస్ట్ లో నివేదించింది. ఏదైతే టీటీడీ ఈఓగా శ్యామలరావు పదవి బాధ్యతలు చేపట్టబడి కూడా శ్రీవారి లడ్డు ప్రసాదం, అదేవిధంగా అన్న ప్రసాదంలో వినియోగించే పప్పు దినుసులపై ల్యాబ్ టెస్ట్ చేశారు. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా FSSI వాళ్ళ ద్వారా కూడా అక్కడే ఒక ల్యాబ్ ని ఏర్పాటు చేసి ఆ ల్యాబ్ లో పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో కూడా అప్పట్లో ఏదైతే నెయ్యిలో కూడా కల్తీ ఉందని చెప్పి నిర్ధారణ రావడంతో ఒక్కసారిగా ఏదైతే స్టేట్ గవర్నమెంట్ అండర్ లో ఉన్నటువంటి NDDF ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక ల్యాబ్ లో కూడా మరి ఏదైతే నెయ్యిని పరీక్షించారో ఆ పరీక్షల్లో కూడా మనం చూసినట్లు చేపల కొవ్వు, అదే విధంగా గొడ్డు మాంసం కొవ్వు, అదే విధంగా పంది మాంసం కొవ్వుతో కూడా కల్తీ నెయ్యిని స్వామివారికి నైవేద్యంగా కూడా ప్రసాదించినట్లు కూడా ఒక ల్యాబ్ రిపోర్ట్ రావడంతో శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులందరూ కూడా ఒక్కసారిగా ఆందోళనకు గురైన పరిస్థితి నెలకొందని చెప్పి గత 5 ఏళ్ల పాలనలో టీటీడీని రాజకీయ పునరావాసం కేంద్రంగా ఏర్పాటు చేసుకుని దాదాపు 70 మంది బోర్డు మెంబర్లు కూడా పదవి బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా దాంట్లో చాలా మంది 18 మంది పైన కూడా క్రిమినల్ కేసులు నమోదైనటువంటి వారిని కూడా పాలక మండలిలో సభ్యులుగా నిలిచారు. క్రిమినల్ పాలక మండలిలో ఉంటే మొత్తం క్రిమినల్ ఏరియాస్ అనే ఆ పాలక మండలి నిలిచిపోతుంది అనే దానికి ఉదాహరణ మనం ఇంతకు ముందే చూస్తాం సార్. విజయవాడలో ఏదైతే శ్రీవారి ఆర్జిత సేవకు సంబంధించినటువంటి టికెట్లను కూడా 5,000 పెంచాలి, 10,000 పెంచాలని చెప్పి ఒక డిమాండ్ చేసిన పరిస్థితి. 100 రూపాయలు చూడాల్సిన సినిమా టికెట్ ని 250 రూపాయలు అమ్మితే మాత్రం ఒప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి 5,000 రూపాయలు, 10,000 రూపాయలు శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ పెంచుతామంటే మాత్రం మౌనం వహించారు. అలాంటి పాలక మండలిపైన కూడా చర్యలు చేపట్టలేదు. మరోపక్క శ్రీవారికి నివేదించేటువంటి అన్నప్రసాదంలో కల్తీ నెయ్యిని వినియోగించినప్పటికీ కూడా దానిపైన మౌనం వహించారు. మరోపక్క సుబ్బారెడ్డి ఏదైతే చెప్తున్నారో మేము రాజస్థాన్ లో ఉన్నటువంటి దేశవాళీ గోవుతో తయారు చేసినటువంటి నెయ్యిని స్వామివారి నైవేద్యానికి వినియోగిస్తామని ఆయన చెప్పిన దాంట్లో కూడా 60 కేజీల నెయ్యి మాత్రమే కొనుగోలు చేస్తామని చెప్పారు. దాదాపు ఒక రోజు శ్రీవారి లడ్డు ప్రసాదానికి, అన్న ప్రసాదానికి 10,000 కేజీల నెయ్యి వినియోగించాలి సార్. ఆ 10,000 కేజీలు ఆయన చెప్పింది 60 కేజీలు మాత్రమే. మిగతా అన్ని కేజీల నెయ్యి ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు? ఎలాంటి కల్తీ నెయ్యి తీసుకొస్తున్నారు? స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే 470 రూపాయలు నందిని నెయ్యి ప్రస్తుతం మార్కెట్ 470 రూపాయలు చూసారు. అదే ఇతర ప్రైవేట్ కంపెనీల్లో స్వచ్ఛమైన నెయ్యి కావాలంటే 550 నుంచి 620 రూపాయలు కేజీ వరకు కూడా పడుతుంది. అయితే నందిని వారు ఏదైతే స్వామి వారికి ప్రసాదంగా భావించే లడ్డు ప్రసాదం తయారు కోసం మేము నష్టపోయినా పర్వాలేదు, స్వామి వారి కోసం మేము ఈ నష్టాన్ని భరిస్తూ కూడా నెయ్యిని సరఫరా చేస్తామని చెప్పి ముందుకు వచ్చి 470 రూపాయలకే కేజీ నెయ్యిని కూడా 10,000 కేజీలు నెయ్యిని ప్రతిరోజు సరఫరా చేసేందుకు కూడా వాళ్ళు ఒక యాక్టివిటీ రెడీ చేసుకుని ఇప్పుడు టీటీడీతో కూడా వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్న పరిస్థితి. అయితే గతంలో దేశవాళీ నెయ్యి అని చెప్పుకుంటూ తీసుకొచ్చినటువంటి నెయ్యి మొత్తం కూడా కల్తీ. సాధారణంగా నార్త్ ఇండియాలో ఎక్కువ గోవులు బదులు గేదెలు ఎక్కువగా ఉంటాయి సార్. అక్కడ ఆ క్లైమేట్ కి గేదెలు ఎక్కువగా ఉంటాయి అక్కడ. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి తీసుకుని వచ్చే నెయ్యి మొత్తం కూడా కల్తీ అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరో పక్క మనం చూస్తూనే ఉన్నాం సార్, శ్రీవారి నగలకు సంబంధించి కూడా నగలు కూడా కొన్ని మాయమైపోయిందని చెప్పి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు చెప్పారు. గతంలో పింక్ డైమండ్ చేయిందనే ఆరోపణలు చేస్తున్నటువంటి వైసీపీ ప్రభుత్వం సాక్షాత్ బంగారు ఏదైతే ఒక అజ్ఞాత భక్తుడు వెంకటేశ్వర స్వామికి ఇచ్చినటువంటి బంగారు కిరీటము ఇచ్చి 9 నెలలు అయినప్పటికీ కూడా రిసిప్ట్ ఇవ్వకపోవడం కూడా అది చాలా అనుమానాలకు దారితీస్తున్నాయి. గత 5 ఏళ్ల కాలంలో శ్రీవారి సంబంధించినటువంటి ఆభరణాలు కూడా లెక్క కూడా తేల్చాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సార్. ఓకే, రైట్ మోహన్, రైట్. నేను అనిల్ ఉన్నట్టున్నాడు. అనిల్ అంటే మనం గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా ఎప్పుడూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళలేదు. ఆయన మొన్నటి వరకు ఆయన ప్రార్థించినటువంటి దేవుడు వేరు. 2019 ఎన్నికలకు ముందు హిందుత్వంలోకి ఆయన మారినట్టుగా ఆయన ఒక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి నేను హిందూ సాంప్రదాయాన్ని పాటిస్తున్నానని చెప్పని ఆ శారదాపీఠం స్వామి ఆయన ఏదో చేసి ఆయన దొంగ స్వామి అంటారు అందరు, మరి ఆయన ఏదో చేసి ఆయన చెప్పారని చెప్పని మొత్తానికి హిందువుగా మారినట్టుగా చెప్పి ఆయన చేశారు. కానీ వారి సతీమణి ఏ రోజు మరి దేవాలయాలకు కానీ టెంపుల్కి కానీ వెళ్దాం, ఎక్కడైనా దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా ఇద్దరు వెళ్లకుండా మరి ఒకరే వెళ్ళటం అనేటువంటిది అక్కడే వాళ్ళ యొక్క పవిత్రత, వాళ్ళకి దేవుడి మీద ఉన్నటువంటిది నిబద్ధత, నమ్మకం ఏంటనేది అర్థమైపోతుంది. మరి అక్కడ ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి ఎక్కడ దేవుడి మీద ఇది లేదు.
మరి లేనప్పుడు ఆ దేవాలయం యొక్క పవిత్రతను కాపాడటానికి ఆయన ఎందుకు దాని మీద కృషి చేస్తాడు, ఎందుకు దాని మీద ఇది చేస్తాడు? ఆయన దాన్ని అంటే పరోక్షంగా ప్రత్యక్షంగా దానికి నష్టం చేయాలని భావించారు అనేటువంటి అభిప్రాయాలు కలుగుతున్నాయి తప్ప మంచి చేయాలనుకున్నటువంటి అభిప్రాయాలు కలగటం లేదు. మరి ఇటువంటివన్నీ కూడా అవే కదా. మరి ఎందుకు దాపెట్టారు, ఎందుకు దాచి ఉంచారు, ఎందుకు బయటికి తీసుకురాలేదు? అనిల్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి ఇప్పుడన్నా అంటే ఇంత పెద్ద అంశం అంటే మనోభావాలకు సంబంధించిన అంశం బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడన్నా మరి చర్యలు ఉంటాయా? మరి ధర్మారెడ్డిని ఇంక ఇప్పుడన్నా పట్టుకొచ్చి లోపలేసి కూర్చోబెడతారా, లేక ఎవరైతే దీంట్లో బాధ్యత తప్పు చేసినటువంటి వాళ్ళ మీద ఇకనన్నా చర్యలు ఉంటాయా, లేక ఇప్పుడు కూడా ఇక మరలా చూద్దాము, చేద్దాము, ఇంకా విచారణ జరగాలి అనేటువంటి భావంతో ఉంటారా ఏంటి? అంటే ఇక చూద్దాం చేద్దాం అనే గనక అంశాలు గనక తిరుమల విషయంలో కనిపిస్తే సార్, భక్తులు లేదంటే ప్రజలు విశ్వసించే పరిస్థితి పాలకుల పైన ఉండదు. ఎందుకు చెబుతున్నాం ఈ మాట అంటే 2019 నుంచి 24 వరకు 5 ఏళ్ల కాలం ప్రజల ఎవరైతే ఉంటారో శ్రీవారి భక్తుల యొక్క విశ్వాసం పైన దెబ్బ పడింది. అంటే అనేక మంది బయటకు చెప్పుకోలేని పరిస్థితి. తిరుపతి వెళ్ళి వచ్చిన చాలా మందిలో ఎంతో ఆవేదన కనిపించేది ఆ సందర్భాలలో. ఎందుకంటే అక్కడ జరుగుతున్న పరిణామాలు అలా కనిపించాయి. ఖచ్చితంగా తిరుమల అంశం కూడా ఎన్నికల్లో చాలా తీవ్రమైన ప్రభావం కనిపించకుండా ప్రభావం చూపింది. ఈ రోజు డైరెక్ట్ గా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి చంద్రబాబు గారు నేరుగా ఏదైతుందో ప్రసాదంలో కూడా ఇలాంటిది జరిగింది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాలని ప్రజల నుంచి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్. ఈ ఘటనకు పాల్పడినటువంటి ఇందులో అంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య సార్. పసిపిల్లలకు ఎవరైతే తల్లి పాలు ఎంత ప్రేమగా ఇస్తారో వాళ్ళ భక్తులు కూడా దేవుడు ప్రసాదాన్ని అంతే విశ్వాసంగా కళ్ళకద్దుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారు సార్. అంటే తల్లి పాలను కల్తీ చేయడం ఎంత దుర్మార్గపు చర్యో ఖచ్చితంగా దేవుడు ప్రసాదం, అది ఏ దేవుడిదైనా కానీ, ఎందుకంటే భక్తుల యొక్క మనోభావాలు విశ్వాసానికి సంబంధించిన అంశం, దానిని కల్తీ చేయడం అనేది అంత దుర్మార్గపు చర్య. ఖచ్చితంగా ఈ ఘటన పైన బాధ్యుల పైన చర్యలు ఉండాలనేది ప్రభుత్వానికి ప్రజల నుంచి శ్రీవారి భక్తుల నుంచి వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్. రెండో అంటే నేను ఏమంటానంటే అనిల్, ఇప్పుడు మనం గతంలో ఒక 2 నెల 15 రోజుల క్రితము ఎందుకు ప్రభుత్వం మీద ఎందుకు ఒక ఇది వస్తుందంటే, సందేహం ఎందుకు వస్తుందంటే, తిరుపతి దేవస్థానం హుండీ డబ్బులను దోచుకున్నటువంటి వ్యక్తులు దొరికారు, ఆ డబ్బుల్ని కాజేసినటువంటి వ్యక్తులు దొరికారు. మరి వాళ్ళ మీద విచారణ ఏమైంది? వాళ్ళని ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాంట్లో 380 కోట్ల రూపాయలు దోపిడీ చేశారనేటువంటిది అర్థమవుతుంది. అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్మాణాల విషయంలో దోపిడీ జరిగింది, సేవల విషయంలో దోపిడీ జరిగింది. మరి వాటన్నిటి విషయంలో ఇంకా విచారణ ముందుకు వెళ్ళలేదు. మరి అక్కడే ఉన్నాయి, ఏమైందో తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, మదనపల్లిలో ఏదైతే రెవెన్యూ రికార్డులు 2000 ఎకరాలకు సంబంధించిన తగలబెట్టి దాన్ని ధ్వంసం చేశారనేది స్పష్టంగా ఆధారాలతో బయటపడింది. మరి ఆ కేసు ఏమైంది? ఆ కేసు ఎక్కడికి పోయింది? ఆ కేసు ఇప్పుడు ఎక్కడ ఆగిపోయిందో తెలియదు. నెంబర్ 3, రాజమండ్రిలో లేదా కాకినాడలో కాకినాడ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ అయినటువంటి రైసు దుర్మార్గంగా దోపిడీ చేశారు, అక్కడ అన్యాయం జరిగింది, అక్రమాలు జరిగినాయి అని ఆధారాలతో బయటపెట్టిన తర్వాత ఇంకా దాని మీద ఇంతవరకు విచారణకు ఆదేశించలేదు, విచారణ ఇంకా ప్రారంభం కాలేదు. ఎంక్వైరీ అంటున్నారు, కేసులు రాశారు, కేసులు రిజిస్టర్ చేశారు. రిజిస్టర్ చేస్తే కాదు కదా, అరెస్ట్ చేయాలి కదా. మరి అదేమైందో దానికి సంబంధించినటువంటిది ఇంతవరకు అది పురోగతి లభించినటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు జరిగినటువంటి. మరి ఇక గతంలో చూస్తే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చంపారని గొడవలేసినటువంటి కేసు నిన్న పోయి మళ్ళీ సునీత కంప్లైంట్ ఇచ్చిన దాకా మళ్ళీ దానికి సంబంధించి పురోగతి లేనటువంటి పరిస్థితి. మరి వైఎస్ అవినాష్ రెడ్డి యథేచ్ఛగా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితి. మరి ఆ కేసులకు సంబంధించి ఏమైనాయో ఎవరికి అర్థం కానటువంటి ఇవి నెలకొన్నాయి. ఇట్లాంటివి చెప్తా పోతే చాలా కేసులు, మరి ఇసుక కేసు, లెక్కర్ కేసు, మైనింగ్ కేసు, శాండ్ కేసు, సిలికాన్ కేసు, మరి ఈ కేసులన్నీ వైజాగ్లో దేవాదాయ భూములు కేసులు వైజాగ్లో. మరి వీళ్ళందరూ మరి ఈ కేసులన్నీ ఎక్కడ ముందుకు కదులుతున్నాయి, ఎక్కడ ముందుకు విచారణకు వెళ్తున్నాయి? సరే, మొత్తానికి ఈ కేసులన్నీ ఎటన్నా బాని ఆ జత్వానికి వచ్చి మొత్తానికి కంప్లైంట్ ఇచ్చి ఆ సస్పెండ్ చేశారనుకో, అసలు కేసుల్లో ఇవన్నీ ఏమైనాయి? అసలు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 54 రోజుల పాటు నిర్బంధించినటువంటి కేసు ఏమైంది? ఆ కేసు తప్పుడు కేసు, అన్యాయంగా కావాలని చేసినటువంటి కేసు అని నిర్ధారణ అయింది. మరి ఆ కేసులో ఏ చర్యలు అయ్యి అరెస్ట్ చేసినటువంటి వాళ్ళని ఎందుకు లోపలేయలేదు, ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు? ఇలా చెప్తా పోతే చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకొని ఆ రోజు లోపలికి రాకుండా ఆపింది ఎవరు?
విశాఖ పోతే ఎమ్మడబడి ఆపింది ఎవరు? మరి ఆ కేసులు ఏవైనాయి? ఆ కేసు ఎవరు చెప్తే చేశారు ఇవన్నీ? మరి వాటికి సంబంధించి చర్యలు ఎక్కడున్నాయి? ఇలాంటివి చాలా 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 ఉన్నాయి. మరి వాటి విషయంలో మరి ఏమవుతుందో తెలియదు, కానీ మరి ఇవన్నీ తెలవాల్సిన అవసరం ఉంది. అనిల్, ఏంటి మరి? సరే, ఇవన్నీ ఇప్పుడు చివరికి తిరుమల దాంట్లోనన్నా ఏమన్నా జరిగిద్దంటావా? న్యాయం జరిగిద్దంటావా? భక్తుల మనోభావాల అంశం, లేదంటే ప్రభుత్వం మా వల్ల కాదని చెప్తే ప్రజలే భక్తులే చూసుకుంటారు, భక్తులే ఎత్తుకి వెళ్ళి ఈ రాళ్లతోటో లేకపోతే మళ్ళీ ఆ లడ్డులు ఏమైనా ఉంటే తీసుకొచ్చి ఆ లడ్డులతోటి కొట్టి వాళ్ళ కోపాన్ని వాళ్ళ ఆగ్రహాన్ని తీర్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే ఇందాక మీరు చెప్పినవన్నీ ఒక ఎత్తే, తిరుమల ఎపిసోడ్ మాత్రం మరొక ఎత్తు సార్. ఎందుకంటే ఇది విశ్వాసంతో ఈ రోజు ప్రపంచంలోనే తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. శ్రీవారు అంటే అన్య మతస్థులు సైతం కూడా కొంత ఒక జాగ్రత్తగానో భయంగానో లేదంటే ఆ దేవుడి పట్ల ఉన్నటువంటి నమ్మకాలతో అనేక రకాల అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇక శ్రీవారి భక్తులు ఏదైతే వెంకటేశ్వర స్వామి పైన ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం అనేది వెలకట్టలేనిది. అలాంటిది యొక్క మనోభావాలతో ఆడుకున్న ఈ ఘటన పైన ఖచ్చితంగా చర్యలు ఉండాలనేది ఒక ప్రధాన డిమాండ్. నిజంగా ప్రభుత్వం ఇప్పుడు ఎందుకంటే టీటీడీలో అనేక విచారణలకు ఆదేశించింది. ఈ 100 రోజుల్లో విచారణ రూపంలో అనేక అంశాలు తెరపైకి తీసుకొచ్చింది. అయితే వీటన్నిటిని ప్రభుత్వమే బయటపెట్టింది. ఇన్ని అక్రమాలు జరిగాయి. అయితే అక్రమాలు బయట పెట్టినప్పుడు అక్రమాలకు కారకులైన వ్యక్తుల్ని శిక్షించకపోతే ప్రజలు ఒప్పుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఇది ఆరోపణలు చేసినట్టు ఉంటుంది కానీ నిరూపితం చేసినట్లు అవదు. ఖచ్చితంగా నిరూపితం చేస్తేనే ప్రజల విశ్వాసం కలుగుతుంది. ఖచ్చితంగా అది ఏదైతే ప్రభుత్వ చర్యలతో చిత్తశుద్ధితో ఉన్నాయని నమ్ముతారు. ఖచ్చితంగా ఈ ఘటన విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో చోటు చేసుకున్న పరిణామాలపైన ఖచ్చితమైన చర్యలు ఉండాలనేది అటు భక్తులు ఇటు ప్రజల యొక్క ప్రధాన డిమాండ్. ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన ఆరోపణలు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తే ప్రజలు విశ్వసించే పరిస్థితి ఉండదు. సరే, సింపుల్ ఒక ఎగ్జాంపుల్, హెరిటేజ్ మిల్క్ ఫేమస్ కదా, 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఫేమస్ కదా. హెరిటేజ్ మిల్క్ అత్యధిక మంది వాడేటువంటి మిల్క్ అది. మరి వాళ్ళు నెయ్యి కూడా తయారు చేస్తారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రి కదా గతంలో, ఇప్పుడు కాకుండా. మరి ఆ 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి హెరిటేజ్ నెయ్యి వాడాలి అని ఆయన ఎందుకు భావించలేదు? హెరిటేజ్ నెయ్యి ఎందుకు వాడాలి? నందిని నెయ్యినే ఎందుకు వాడాడు చంద్రబాబు నాయుడు గారు? నందిని నెయ్యినే ఎందుకు వాడాడు, హెరిటేజ్ నెయ్యిని ఎందుకు వాడలేదు? మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఆయన చేసుకోవచ్చు కదా, మరి ఆయన రిఫర్ చేయొచ్చు కదా. కానీ నందిని నెయ్యిని ఎందుకు వాడారు? నందిని నెయ్యికి సంబంధించినటువంటిది ఆవులు అక్కడ ఏదైతే ఆ ప్రాంతంలో అక్కడ ఆవు నెయ్యి అంత స్వచ్ఛంగా దొరికిద్ది. వాళ్ళు కూడా 400 రూపాయలకి వాళ్ళు కాస్ట్ అంటే వాళ్ళు ఆ సంస్థ వాళ్ళకి పడినటువంటి ఖర్చు కొంత లాస్ అయినప్పటికీ కూడా దాన్ని డెలివరీ చేసేటువంటి పరిస్థితి వాళ్ళు తీసుకుంటారు. 50 సంవత్సరాలుగా వస్తున్నటువంటి దాన్ని ఆయన కొనసాగించారు. మరి 2023 ఫిబ్రవరిలో మరి ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి గారు నందిని నెయ్యిని ఆపివేసి కొత్త దానికి ఎందుకు టెండర్ ఇచ్చి ఎందుకు పిలిచారు? ఎందుకు వాళ్ళకి 5గురికి అప్పచెప్పారు? ఏంటి నందిని నెయ్యి చేసినటువంటి తప్పిదం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మరి నందిని నెయ్యి ఎక్కడా ప్రాబ్లం ఉన్నట్టు వాళ్ళు చెప్పలేదు. మరి కానీ ఈ నెయ్యి వచ్చిన తర్వాత ప్రాబ్లం ఉన్నట్టు రిపోర్ట్ వచ్చినా కానీ దాన్ని ఎందుకు పక్కన పెట్టారు? అక్కడ ఏం కమిషన్ కోసం కక్కుర్తి పడ్డారు అనేటువంటిది అర్థమైపోతుంది కదా, దుర్మార్గం కోసం కక్కుర్తి పడ్డారు అనేటువంటిది అర్థమైపోతుంది కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆయన నిబద్ధత ఏందనేది అది అర్థం అవుతుంది కదా. మరి 15 టన్నులు నెయ్యి అని అంటే మీకు ప్రతిరోజు ఎంత దాని కంటెంట్ ఎంత ఇది ఉంటుంది, ఎంత వాల్యూమ్ ఉంటుంది? మరి ఎందుకు చేయలేదు ఆయన? అది మనం చేయకూడదు, అది వాళ్ళు అక్కడి నుంచి చేసేదానికి దానికి క్వాలిటీ ఉంటుంది అనేది వాళ్ళ ఉద్దేశం. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వీళ్ళని తీసేసి వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు? మరి 320 రూపాయలకు 330 రూపాయలకు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళకి 50 రూపాయలు కమిషన్ ఇస్తారు. ఇప్పుడు లిక్కర్లో కమిషన్ ఇచ్చారు. ఒక కేసుకి 150 రూపాయలు వీళ్ళకి ఇచ్చారు. మధ్యలో ఇంకో 100 రూపాయలు వాళ్ళు తిన్నారు. అంటే ఒక కేసుకి మైనింగ్ ఒక లారీకి ఇంతని డబ్బులు కట్టారు, శాండ్కి ఇంతని డబ్బులు కట్టారు. ఇవన్నీ మరి ప్రైవేటు దందాలు ఇవన్నీ. మరి ఇవన్నీ ఇంత దోపిడీ ఎంత జరిగింది? చివరికి అట్లాంటి దోపిడీనే లడ్డు నెయ్యికి పంపించే నెయ్యిల్లో యాలుకల్లో దాంట్లో వేసేటువంటి ఇతర పప్పు ధాన్యాల్లో కూడా వాడారు. తిరుమల అన్నప్రసాదానికి భోజనానికి వెళితే అన్నం ముద్దలుగా వస్తుందని చెప్పని అక్కడ ఉన్నటువంటి జనం అంతా గొడవ చేసి గందరగోళం చేసి అన్నం తీసుకొని ఆడ వడ్డించేటువంటి వాళ్ళ మీద తిరగబడితే పొరపాటు అయిపోయింది అది ఇది అని చెప్పారు. ఏంటంటే అక్కడికి ఈ రేషన్ రైస్ని పంపించి సప్లై చేశారనేది అభియోగం కూడా వచ్చింది. ఇలాంటి ఎన్ని చేశారండి, ఎన్ని పాపాలు చేశారండి.
ఇంకా కూడా వాటికి ఏదో చెప్దామని చెప్పిన ప్రయత్నం చేస్తూ ఉంటారు.